సత్య, నీవు నోట్స్ ఎందుకు రాయడం లేదు? మాస్టర్ గారు, నేను నోట్స్ రాయలేదు, కానీ మీరు ఏది అడిగినా నేను సమాధానం చెప్తాను. సత్య, నీ నోట్స్ చూపించు. నిజంగా మాస్టర్ గారు, మీరు ఏది అడిగినా నేను సమాధానం చెప్తాను. చాలా మాట్లాడుతున్నావు, లేచి బెంచిపై నిల్చో. ఈ దృశ్యం దాదాపు 8 దశాబ్దాల క్రితం ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వయసులో ఉన్న చిన్న సత్యకు ఆతిథ్యమిచ్చే భాగ్యానికి నోచుకున్న బుక్కపట్టణంలో ఆవిష్కృతమైంది. ఇది పుట్టపర్తికి దగ్గరలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. ఉపాధ్యాయుడు కుర్చీలో నుండి లేవలేకపోయిన ఆశ్చర్యకరమైన సంఘటనకే కాక, ఈ పవిత్ర ప్రాంతం బాలుడైన సత్య ప్రదర్శించిన అద్భుతమైన సృజనాత్మకతకు, సాహితీ పటిమకు, తట్టిలేపే లీలలకు, సందేశాలకు ప్రత్యక్ష సాక్షి. మెహబూబ్ టీచర్ వచ్చినప్పుడు సత్య బెంచీ మీద నుండి దిగగానే అప్పటికే తరగతి గదిలో ఉన్న టీచర్ కుర్చీలో నుండి లేచిన ఈ సంఘటన గురించి ఆలోచిస్తే మనల్ని ఉద్ధరించడానికే శ్రీ సత్యసాయి దిగి వచ్చాడనేది ముమ్మాటికి నిజం. ఓం శ్రీ సాయిరామ్. బుక్కపట్టణం మీద ప్రశాంతి గాథల విశేష కథనానికి స్వాగతం. నేను పుట్టపర్తికి 4 కిలోమీటర్ల దూరంలో బుక్కపట్టణం పొలిమేరలో ఉన్న గుట్ట మీద ఉన్నాను. ఇక్కడి నుండి చూస్తే పరమ పవిత్రమైన మన ప్రశాంతి నిలయం అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు. బుక్కపట్టణం నిజంగా ప్రత్యేకమైంది. పుట్టపర్తికి దగ్గరలో ఉండడమే కాదు, ఉరవకొండలో స్వామి తమ అవతార ప్రకటనకు ముందు మానవాళిని సిద్ధం చేయడానికి తమ దివ్య లీలలను ప్రదర్శించిన ముచ్చటైన గ్రామం బుక్కపట్టణం. నిజానికి పుట్టపర్తి వైభవాన్ని తెలిపే కొన్ని సందర్భాలలో స్వామి బుక్కపట్టణం గురించి ప్రస్తావించేవారు. సచ్చీలుడైన రాజు బుక్కరాయలు పరిపాలించిన నగరం ఈ బుక్కపట్టణం. ప్రవహించునే పురి పరిధిగా పాయలై, that which proceeds eternally, చిత్రావతి నది చిత్రగతుడు, and that has been the way the Chitravati flows. కానునే పట్టణ కళ్యాణకరముగా చుట్టూను మేలైన చూతతరులు, and we find the kind of beautiful trees all around that auspicious city. కాపుందునేపడి కడలాల్గిటి యందు పార్వతీశ్వరులు ఎప్పుడు పాయకుండా, and we find the presiding deities Parvati Parameshwara over there. బండరామని గలుతించి మెండు మహిమ, and we find the mystery in the glory చిక్కవడి ఎరుగట్టిన చెరువుతోడ, and we find the kind of all the facilities భువనమెంచ, and it stands for all the glory. చాటునేపురము ఆ పుట్టపురము అనేది, and that Puttaparthi stands for all this glory and for all this grandeur. పుట్టపర్తి అంటే ఏమిటని అర్థము? What is the meaning of Puttaparthi? పర్తి అనగా పర్తి ప్రకాశమే, means light. నేనిప్పుడు వరగిరి వెంకటరమణ స్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడికి కాలినడకన చేరుకోవడం ఒక చక్కని అనుభవం. పుట్టపర్తి నుంచి వస్తున్నప్పుడు బుక్కపట్టణంలో ప్రవేశించే ముందు నలు దిశలను కలయ చూస్తున్నట్లు ఈ దేవాలయం కనిపిస్తుంది. దేవాలయం నెలకొని ఉన్న స్థలానికి గల ప్రత్యేకత అలా ఉంచితే, చిన్నారి సత్యగా స్వామి ప్రతి ఉదయం పుట్టపర్తి నుంచి 4 కిలోమీటర్లు పొలాల గుండా నడిచి మొదట ఈ గుడికే చేరేవారు. అక్కడ స్నేహితులతో కొంత సమయం గడిపేవారు. కాలగర్భంలో నిక్షిప్తమైన గాథలు పుట్టపర్తిలో కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందిన చింత చెట్టు వలె ఈ చెట్టు గురించి కూడా చెప్తాయి. బాలుడైన సత్య ఈ చెట్టు నుంచి మామిడి పండ్లు, ఆపిల్ పండ్లు, నారింజ పండ్లు ఇలా రకరకాల పండ్లు కోసి తన తోటివారికి పంచిపెట్టేవారు. ఈ ప్రాంతం నిస్సందేహంగా భగవంతుని క్రీడాస్థలం. బాలుడైన సాయి ఆటపాటలను తలుచుకుంటూ ఇక్కడ కూర్చుంటే మనల్ని మనమే మర్చిపోతాం. బాలునిగా సత్య జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆ రోజుల్లో స్వామి తమ తాతగారితో పాటు పుట్టపర్తిలోని ఒక చిన్న గుడిసెలో నివసించేవారు. వేకువఝామునే లేచి గుడిసెను శుభ్రం చేసి తనకు తాతగారికి ఫలహారం, మధ్యాహ్న భోజనం తయారు చేసేవారు. రాగి జావా తాగి పొలాల గట్ల వెంట రాళ్ళు, రప్పలు, బురద నిండిన దారిలో దూరాన ఉన్న స్కూలుకు నడిచి వెళ్లేవారు. ఈ కష్టాలు చాలవన్నట్టు కొందరు పిల్లలకి సత్యాన్ని చూస్తే అసూయగా ఉండేది. స్కూలుకు వెళ్లే దారిలో అతన్ని ఏడిపించేవారు, ఆట పట్టించేవారు,
బాధించేవారు. సత్య ఎప్పుడూ నీటుగా దుస్తులు ధరించేవాడు. బట్టలు శుభ్రంగా ఇస్త్రీ చేసి ఉండేవి. తల చక్కగా దువ్వుకునేవాడు. నుదుట ఎప్పుడూ విభూతి కుంకుమతో 2 బొట్లు పెట్టుకునేవాడు. అందంగా ప్రశాంతంగా అగుపించేవాడు. అయితే అతని మంచితనం చూసి ఆకతాయి కుర్రాళ్లకి కళ్ళు కుట్టేవి. అతని మెత్తదనాన్ని అలుసుగా తీసుకుని అతన్ని ఇసుకలో పొర్లించేవారు. చిత్రావతిలోని నీళ్లతో అతని బట్టలు తడిపేసేవారు. కొందరైతే అతని జుట్టుపై ముళ్ళుండే పల్లేరుకాయలు విసిరేవారు. దుస్తులపై బురద చల్లి పారిపోయేవారు. కాని సత్య మాత్రం చిరాకు పడకుండా ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండేవాడు. ఎవ్వరినీ ద్వేషించేవాడు కాదు. వాళ్ల పనులకు ప్రతిగా సత్య ఏమి చేసేవాడో తెలుసా? వాళ్ళు కూడా పరీక్షలు బాగా రాయాలని సాయంకాలం వేళలో వాళ్లకు తరగతిలో అర్థం కాని విషయాలను అర్థమయ్యేలా వివరించేవాడు. ఎలాంటి షరతులు లేని భువిని నడయాడే ప్రేమే సత్య. కాని అది గుర్తించిన వారు కొందరే. సత్య చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ఇదే. స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్లో అతని పేరు కనిపిస్తుంది. ఈ తరగతి గదుల్లోనే సత్య దివ్యత్వాన్ని తెలిపే సంఘటనలు ఎన్నో జరిగాయి. ఒకనాడు సత్య ఒక ప్రశ్నకు చక్కగా జవాబు చెప్పాడు. టీచర్ సమాధానం చెప్పలేకపోయిన వారికి బుద్ధి వచ్చేలా వారికి లెంపలు వాయించమన్నాడు. సత్య వారి వద్దకు వెళ్ళాడు. కానీ వారిని కొట్టకుండా మృదువుగా చెంపలు తట్టి వచ్చేశాడు. టీచర్ సత్యాన్ని కోప్పడుతూ, నేను వాళ్ళ ముఖాలకు పసుపు పూయమన్నానా? ఎలా కొట్టాలో నేను చూపిస్తా, ఆగు అంటూ సత్య చెంపలపై గట్టిగా కొట్టాడు. కానీ సత్య ఎప్పటిలాగే ఏమీ జరగనట్లు పరమశాంతంగా, ప్రశాంతత అంటే ఇదే అన్నట్టు కనిపించాడు. ఒకనాడు ఒక టీచర్ సత్యను దండించడానికి బెత్తం పైకి ఎత్తగానే మారు మాట లేకుండా సత్య చెయ్యి చాపాడు. కొట్టడానికి చెయ్యి ఎత్తిన టీచర్ ఒక్కసారిగా ఆగిపోయాడు. దిగ్భ్రమతో నిశ్చేష్టుడైపోయాడు. సత్య మృదువైన అరచేతిలో ఆయనకు పరమాద్భుతంగా షిరిడీ సాయి దర్శనమిచ్చాడు. ఒక పక్క ప్రతి ఒక్కరికి ఎవ్వరినీ ద్వేషించవద్దు, బాధించవద్దు అని చెబుతూనే సత్య షిరిడీ సాయికి సత్యసాయికి గల సంబంధం అందరూ తెలుసుకునేలా చేయసాగాడు. అవతార ప్రకటనకు సమయం ఆసన్నమవుతోంది మరి. స్కూలుకు ఎదురుగానే లక్ష్మీనారాయణ స్వామి వారి గుడి, హనుమాన్ కోవెల ఉన్న అందమైన ఆలయ సముదాయం ఉంది. భారతదేశ చరిత్రలోనే మహోన్నతుడైన పాలకునిగా పేరు పొందిన మహారాజు కృష్ణదేవరాయలు నిర్మించిన ఈ దేవాలయాలన్నీ 700 సంవత్సరాల కన్నా పురాతనమైనవి. తరగతుల నడుమ కాస్త సమయం చిక్కినప్పుడల్లా సత్య ఇక్కడే తన స్నేహితులతో కాలం గడిపేవాడు. ఆలయ సముదాయంలోని ఒక గదిలో జి సుబ్బారావు, తిప్పమ్మ అనే పుణ్య దంపతులు కాపురముండేవారు. తిప్పమ్మ ప్రతిరోజు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేది. తరచుగా ఆమె సత్య హనుమాన్ కోవెల వద్ద ఉండడం గమనించేది. సత్య తన స్నేహితులతో వచ్చి హస్తచాలనంతో పూలు, కర్పూరం, అగరువత్తులు, దీపం మొదలైన పూజా సామగ్రిని అంతటినీ సృష్టించేవాడు. ఒకనాడు ఆమె సత్య శూన్యం నుంచి అందమైన షిరిడీ సాయి చిత్రాన్ని సృష్టించడం చూసింది. అటువంటి ఘటనలను ఆమె రెప్పవాల్చకుండా నిలబడి గమనించేది. పూజా సామాగ్రి అంతటినీ సృష్టించాక చేతిని గాలిలో తిప్పగానే తాజా పండ్లు, ఎండు ద్రాక్షల వంటివి సత్య చేతిలో ప్రత్యక్షం కావడం ఆమె చూసింది. తరువాత సత్య వాటన్నింటినీ చక్కెరగుండలో కలిపి ఎంతో ఆనందంగా అక్కడున్న పిల్లలందరికీ ప్రసాదంగా పంచిపెట్టేవాడు. ఆ పిల్లల్లో కొందరు, ఇవన్నీ ఎక్కడి నుంచి రప్పించావు సత్య అని అడుగుతుండేవారు. సత్య చిరునవ్వుతో, ఓ అదా, సత్యమ్మ అనే ఒక శక్తి నాకు ఇవన్నీ ఇస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకండి, లేదంటే ఆమె నాకివి ఇవ్వడం మానేస్తుంది అనేవాడు. బుక్కపట్టణంలో ముద్దులొలికే చిన్న సత్య కేళీ విలాసాలు అలా ఉండేవి. బుక్కపట్టణం పొలిమేరకు దగ్గరలో చౌడమ్మ దేవత గుడి ఉంది. ఏ పని లేనప్పుడు సత్య కొంత సమయాన్ని గడిపే ప్రదేశాల్లో ఇదొకటి. చౌడమ్మ తల్లి ఎన్నో తరాలుగా బుక్కపట్టణం గ్రామదేవతగా పూజలందుకుంటోంది. గ్రామస్తులందరూ ఆ తల్లి తమ రక్షకురాలుగా భావించి ప్రతి మంగళవారం, శుక్రవారం ఆమెను దర్శించుకుంటారు.
కొంతసేపు ఒంటరిగా ఉండేందుకు సత్య మధ్యాహ్న భోజనం తరువాత నిశ్శబ్దంగా, పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండే ఈ గుడి వద్దకు తరచుగా వచ్చేవాడు. ఆ ప్రశాంత వాతావరణంలో ఏదో ఆలోచనలో మునిగిపోయేవాడు. అక్కడ చక్కని త్రాగునీరు సదుపాయం ఉండేది. సత్య అక్కడే దాహం తీర్చుకొని తిరిగి స్కూలుకు వెళ్ళిపోయేవాడు. ఎప్పుడో శతాబ్దాల క్రితం బుక్కపట్టణాన్ని కొత్త చెరువుతో కలిపే రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు అది తరచూ వరద నీటిలో కొట్టుకుపోయేదని, అలాంటప్పుడే చౌడమ్మ దేవత నీటిలో బయటపడిందని, ఆమెనక్కడ ప్రతిష్ఠించినప్పటి నుండి రోడ్డు నిర్మాణం ఏ చిక్కులు లేకుండా పూర్తయిందని కథలుగా చెప్పుకుంటారు. బహుశా ఆ ప్రదేశంలో శక్తి నింపి చౌడమ్మ తల్లి పట్ల ప్రజల విశ్వాసాన్ని బలపరచడానికి, వారికి రక్షణ కల్పించడానికే సత్య తన చిన్నతనంలో తరచూ ఆ గుడికి వెళ్ళి ఉండవచ్చు. బుక్కపట్టణంలో స్కూలు విద్యార్థిగా సత్య తన నృత్య సాహిత్య ప్రావీణ్యంతో ప్రతి ఒక్కరినీ మైమరపించాడు. అప్పట్లో భారతదేశం ఇంకా బ్రిటిషు వారి పాలనలోనే ఉండేది. ఒకసారి ఒక స్వాతంత్ర సమరయోధుడు గ్రామీణ ప్రజల్లో దేశభక్తిని మేల్కొల్పేలా ఏదైనా పద్యం రాయమని సత్యను కోరాడు. భగవాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి, బాబు నువ్వేమో చాలా బాగా కవిత్వం కడతావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు. One person approached Bhagavan when he was so young and he said that you are an excellent composer. Why don't you compose a poem on our leader? అప్పుడు నేను చెప్పాను, ఒక తొట్టె తీసుకుని రామన్నాను. And he wanted a small, చిన్న పిల్లలు ఊపేటువంటిది. he wanted a swing to be brought, cradle to be brought. అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను. Bhagavan composed then and there itself. ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భరత వీరుడనరయ్యా, జో జో. It was a finest piece of lullaby. Oh my dear child, don't cry. If you cry, you cannot be a warrior, a worthy citizen of Bharat. ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భరత వీరుడనరయ్యా, జో జో. హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా, జో జో. హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్టాలీలు కలరు ఏడువకు, జో జో. ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు, జో జో. ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రజల లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని. The compositions of Bhagavan, they were received very well by the whole public. They were very happy about these compositions. సత్య ఆ పద్యాన్ని రాశాక రాజకీయ పార్టీల వాళ్ళు ఎందరో సత్య వద్దకు వచ్చి తమకు కూడా పద్యాలు రాసిమ్మని అడిగారు. కానీ సత్య, నాకు రాజకీయ పార్టీలతో నిమిత్తం లేదు, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాను, అన్ని పార్టీలు నావే, నేను అందరివాడిని అని చెప్పాడు. పద్యం రాసినందుకు సత్యకు దుస్తులు, తువాళ్ళు బహుమతిగా ఇచ్చారు. కానీ సత్య వాటిని వెంటనే అవి అవసరం ఉన్నవారికి ఇచ్చేశాడు. అదొక్కటే కాదు, సమాజాన్ని సంస్కరించడానికి కులాలు, పేద ధనిక తేడాలనే భావన ప్రజల మనస్సుల్లోంచి తొలగించడానికి, తోటివారి పట్ల సహానుభూతిని ప్రేరేపించడానికి భగవాన్ ఎన్నో పద్యాలు రచించారు. అప్పటికే ఎన్నో గ్రామాలలో భజన కార్యక్రమాలు నిర్వహించిన పండరి భజన బృందాన్ని మన స్వామివారే ప్రారంభించారన్న విషయం మనకు తెలిసిందే. పిల్లల్ని పిలిచాను, పండర భజన చేయండి. And Bhagavan wanted boys to do Pandari Bhajan. మంచి కాడకు గజ్జలు కట్టుకునేది, And they should have all that which is needed. మంచి తాళం తీసుకునేది, And they also picked up the cymbals. మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారులో అన్న కూడా అందరినీ నిద్రపోయేటువంటి వారిని కూడా మేలుకొల్పేటండి. Boys sing, dance along the streets, waking up everybody in the neighborhood. తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో. That was the situation. People didn't get up కానీ even నేను at ఈ 7 పిల్లల o'clock చేత in the భజన morning. చేపించడం చేత 5 గంటలకే లేచి
Because of this bhajan స్నానాలు singing, చేసి భగవత్ ప్రార్థనలు జరిపేటువంటి వాళ్ళు. because of singing along the street, people woke up at 5 o'clock in the morning. కరతాళములను చేపట్టి దట్టిలంబిగ జుట్టి కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి. Taking symbols, we proceed towards the Shirdi. Come on, dance. Step after step. Let us reach Shirdi. That was the song composed by him. లేపినట్టుగా వాళ్ళు లేపించేది. And that's the way people woke up. అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు. All people అదే నగర సంకీర్తన. That was the mark at the beginning of Nagar ఎప్పుడు నేను Sankirtan. ప్రారంభించాను? When it was ఈ commenced. శరీరమునకు 7వ సంవత్సరము. Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7. ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది. Subhamma also used to join the chorus in a silent way. ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధనలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది. Right from the beginning, the advent of Bhagavan has been centered around this activity of disseminating knowledge, passing on the sacred teaching to the world. ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాడు People from the neighboring villages also attended this ఈ పండర భజన bhajan. లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాడు. All have forgotten themselves in ecstasy. తమకు స్వామి అభయహస్తం రక్షణగా ఉన్నదనేది బుక్కపట్టణ వాసులకు నిత్యానుభవం. ఒకసారి స్వామి పెద్దక్కగారైన వెంకమ్మ ఇల్లు కట్టిస్తున్నారు. ఇటుకల బట్టీలో కాల్చడానికి తడి ఆరని వందలాది ఇటుకలు సిద్ధంగా ఉన్నాయి. కానీ అంతలోనే కారుమబ్బులు కమ్మి పెనువాన కురిసేలా ఉంది. వర్షమే వస్తే ఇటుకలన్నీ తడిసిపోయి పెద్ద మట్టి ముద్దగా మిగులుతాయి. ఇరుగు పొరుగువారు తక్షణం చిత్రావతి అవతలి ఒడ్డుకు వెళ్లమని, ఎండిన చెరుకు పిప్పి తెచ్చి ఇటుకలపై కప్పితే మంచిదని వెంకమ్మకు సలహా ఇచ్చారు. చెరుకు పిప్పి తేవడానికి ఆడ మగ పిల్లలు పెద్దలు బారుగా చిత్రావతికి అడ్డం పడి ఇసుకలో పరుగెట్టడం మొదలెట్టారు. సత్య కూడా వారితో చేరాడు. కాని అంతలోనే సత్య పరుగెట్టడం ఆపి వెంకమ్మతో, వెంకమ్మ వాన రాదు అని చెప్పాడు. సత్య తన చిన్న అరచేతిని ఆకాశం వైపుకు ఎత్తాడో లేదో ఉన్నట్టుండి మబ్బులన్నీ త్వరగా చెదిరిపోయాయి. మంత్రం వేసినట్టు తిరిగి ఎండ కాసింది. దానితో మరొకసారి సత్య శక్తిని చూసి అందరూ నివ్వెరపోయారు. బతుకు జీవుడా అనుకుంటూ ఇళ్లకు తిరిగి వెళ్లారు. బుక్కపట్టణ వాసులు 1940 నుంచి అనుభవించిన సత్యప్రేమే సత్యశక్తి కన్నా వారిని ఎక్కువగా కదిలించింది, సంతృప్తిపరిచింది. ఒకప్పటి విద్యార్థిగా భగవాన్ 1947 నుండి బుక్కపట్టణంలోని స్కూలు బాగోగులను తానే చూసుకుంటూ వచ్చారు. 1951లో స్కూలులోని సదుపాయాలను మెరుగుపరిచి దానిని హైస్కూలుగా మార్చారు. అప్పటి నుంచి స్కూలు దినదినాభివృద్ధి చెందింది. ఇది స్కూలులో కొత్తగా విస్తరింపబడిన విభాగం. 40వ దశకంలోనే ప్రారంభమైన భగవాన్ విద్యా మిషన్లో తొలి ప్రాజెక్టు బహుశా ఇదే అనుకోవచ్చు. అవతార ప్రకటన చేశాక టీచర్లకు సిబ్బందికి సలహాలు ఇచ్చేందుకు భగవాన్ తరచూ ఈ స్కూలును సందర్శిస్తూ ఉండేవారు. స్కూలుకు కావలసిన గ్రంథాలయం, ఫర్నిచర్, రేడియో రిసీవర్, సౌండ్ సిస్టమ్, సంగీత వాద్యాలు, పిల్లలకు యూనిఫామ్లు మొదలైనవి సమకూర్చారు. చాలాసార్లు స్కూల్ డే వంటి ప్రత్యేక కార్యక్రమాలకు స్వామి అధ్యక్షత వహించారు. 1951లో స్కూల్ డే జరుగుతున్న సందర్భంలో స్వామి ప్రొఫెసర్ కస్తూరిని మాట్లాడమన్నారు. ఆయన లేచి మాట్లాడేలోగానే స్వామి తనే మళ్లీ లేచి నిలబడి ప్రొఫెసర్ కస్తూరి పిహెచ్డి చేసినట్టు ప్రకటించారు. నిజానికి ఆయనకు డాక్టరేట్ లేదు. కస్తూరి గారు స్వామి పాదాలపై పడి తాను పిహెచ్డికి అర్హుడిని కానని విన్నవించుకున్నారు. స్వామి మందహాసం చేసి కస్తూరి భుజం తడుతూ, నువ్వు పిహెచ్డియే అన్నారు. అప్పుడు కస్తూరి గారు అడిగారు, ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని. స్వామి స్థిరమైన గొంతుతో చెప్పారు, పుట్టపర్తి యూనివర్సిటీ. ఇది 1951 నాటి మాట. పుట్టపర్తిలో యూనివర్సిటీ అన్న ఆలోచనే అసంబద్ధంగా అనిపించే కాలం. 30 సంవత్సరాల తరువాత 1981లో భగవాన్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ను ప్రారంభించాక స్వామి చెప్పినట్టే జరిగింది. భవిష్యవాణి వినిపించేందుకు కస్తూరి గారు ఒక సాధనమయ్యారు. అందుకు దైవం బుక్కపట్టణాన్ని వేదికగా ఎంచుకున్నారు. తరువాత 1964 మార్చి 13న
బుక్కపట్టణాన్ని సందర్శించిన సందర్భంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వామి, మీ పొరుగుననే ప్రకటితమైన మహాశక్తి, అక్కడ నుండి ప్రసరిస్తున్న మహాభక్తి ఈ పట్టణానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాయి. బుక్కపట్టణం స్కూల్ ఆ దైవానుగ్రహానికి ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు. తను చదివిన స్కూల్ పైన, తన సహ విద్యార్థులపైన భగవాన్కు గల ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు స్వామి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవాలి. ఉన్నట్లుండి స్వామి బుక్కపట్టణంలో తన సహ విద్యార్థి అయిన ఒకరిని సాయి కుల్వంత్ హాలులో ప్రసంగించమన్నారు. భగవాన్ తరచూ ఆయనతో మాట్లాడుతూ బుక్కపట్టణం ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవారు. అంతేకాదు, స్వామి చాలా నిరాడంబరమైనటువంటి జీవితం గడిపినటువంటి స్వామి. విద్యార్థుల మాదిరి విలాసవంతమైన జీవితం లేకుండా ఎంతో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపేవారు మహానుభావుడు స్వామి. ఒక సమయంలో తన దుస్తులు తానే కూడా శుభ్రపరుచుకుని తొడిగేటువంటి వారు స్వామి. ఎక్కువ దుస్తులు లేకుండా ఏ 2-3 జతలతోనే స్వామి తన విద్యార్థి కాలాన్ని అంతా కూడా గడిపారంటే స్వామి ఎంత ఆదర్శంగా నడుచుకున్నారో అప్పటికే మనకు అర్థమవుతుంది. ఒకనాడు స్వామి ఒక చొక్కా వేసుకొని వస్తే అది కొద్దిగా చిరిగినట్టుగా నాకు కనపడింది. నాకు చాలా బాధ కలిగింది. అయ్యో, స్వామి ఇటువంటి చొక్కాను ధరించారే అని చాలా బాధ కలిగి, అప్పుడు నాకు మా కుటుంబానికి బట్టల కొట్టు నింది. అప్పుడు నేను స్వామికి ఒక చొక్కాకు బట్ట తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి స్వీకరించమని నేను ప్రార్థించాను. ఎంతో భంగపోయినాను. అయితే స్వామి అంగీకరించలేదు. వద్దునైనా నీ ప్రేమ చాలు నాకు అని స్వామి అది కూడా తీసుకోవడం లేదు. ఆ విధంగా స్వామి చిన్ననాటి నుంచినే నేటి వరకు కూడా స్వామి ఇవ్వడమే కానీ తీసుకోవడం లేదనేటు స్వామి చెప్పినట్టు విషయాలు ప్రత్యక్షంగా మా బాల్య జీవితంలో అనుభవించిన విషయాలను తమకు మనవి చేసుకుంటాం. భగవాన్ క్లాస్మేట్ అయిన శ్రీ సత్యనారాయణ ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఎన్నో ఏళ్ల క్రిందట స్వామి పావనం చేసిన వారి స్వగృహంలో ప్రస్తుతం వారి కుమారుడు శ్రీ జి ప్రకాష్ ఉంటున్నారు. స్వామి నాన్నగారు ఇక్కడ బుక్కపట్నం ఎలిమెంటరీ స్కూల్లో కలిసి చదువుకున్నారు. వారి స్నేహితము, వారి విశ్వాసము లాస్ట్ వరకు కొనసాగింది. ఎప్పుడు పుట్టపర్తి వెళ్ళినా మందిరంలో స్వామి పలకరించేవారు. ఒక్క దసరా టైంలో స్వామి దగ్గరగా పోయినా కానీ అది ఎందువల్ల పలకరించలేదు. నాన్నగారికి కొంత మనస్తాపం చెంది బుక్కపట్నం వచ్చినాక లెటర్ రాసినారు స్వామికి. స్వామి, మీరు నన్ను చూసి కూడా పలకరించలేదు, నాలో ఏమైనా తప్పు ఉందా అని అడిగారు. దానికి స్వామి మళ్ళా ప్రత్యుత్తరం రాస్తూ, అప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సెలవు ఇవ్వడంలో నిన్ను మాట్లాడించేకి వీలు కాలేదు, కానీ నా హృదయంలో నీకుండే స్థానము పదిలంగా ఎప్పుడూ ఉంటుంది, దాని గురించిన విచారం నీకు అక్కర్లేదు అట్లా అని కూడా స్వామి మళ్ళా ప్రత్యుత్తరం రాశారు. ఇక్కడ భజన మందిరము, కళ్యాణ మండపం హిందువులకు, ముస్లిమ్స్కు వేరే భజన మందిరము, కళ్యాణ మండపం కట్టించారు. తర్వాత హై స్కూల్ బిల్డింగ్, మొదట హై స్కూల్ ఇక్కడ ఓపెన్ చేసింది స్వామి వల్లనే. అక్కడ గవర్నమెంట్కు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ డిపాజిట్ చేసి ప్రప్రథమంగా బుక్కపట్నంలో ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు నాన్నగారు. 25 ఏళ్ళు సేవ చేసుకున్నారు. ఇక్కడ ఒక జిల్లా కాన్ఫరెన్స్ జరిగింది. అయితే స్టేట్ ఆర్గనైజర్స్ అంతా కూడా వచ్చారు. అప్పుడు స్వామి మన ఇంటికి వచ్చి ఇక్కడ అందరినీ ఆశీర్వాదం చేసి వెళ్ళారు. తర్వాత కాలేజీ బిల్డింగ్ తయారైనాక ఓపెన్ చేసి వచ్చినప్పుడు ముందు రోజే వెళ్ళి నాన్నగారు స్వామిని ప్రార్థించారు. మీరు ఈసారి వచ్చినప్పుడు బుక్కపట్నం మా ఆతిథ్యం తీసుకోవాలని. స్వామి దానికి ఆమోదించి ఈ స్కూల్ ఓపెనింగ్ అయినాక సేవాదల్ వాళ్ళను నా వెంట రాండి, వాళ్ళ ఇంటిలో గలాట జరగకుండా ప్రశాంతంగా నా దర్శనం అది చేయడానికి అని స్వామి వచ్చి ఇక్కడ ఇంట్లో భజన చేయించి ఆతిథ్యం తీసుకొని అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. ఏ చిన్న కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన తప్పకుండా రావడము, ఈ కార్యక్రమాన్నంతా నిర్విఘ్నంగా జరిగేలాగిన ఆశీర్వదించడము. ఒకసారి చౌడేశ్వరి టెంపుల్లో, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో వైరింగ్ చేయించారు. ఆ లైటింగ్ స్విచ్ ఆన్కు ఆహ్వానిస్తే స్వామి వచ్చి నేను చిన్నప్పుడు ఆడుకున్న స్థలాలు అవి అని ఆప్యాయతగా స్విచ్ ఆన్ చేసి
ఉపన్యాసం ఇచ్చి అందరినీ ఆనందపరిచి వెళ్ళారు. 1961 జూలై 18వ తేదీ నాడు లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విద్యుత్ వెలుగులు నింపడానికి స్వామి ఇక్కడే ఉన్నారు. భగవాన్ స్విచ్ నొక్కగానే తొలిసారిగా ఆలయమంతా విద్యుత్ కాంతులతో ప్రకాశించింది. బుక్కపట్టణంపై స్వామి అనుగ్రహానికి ఇది మరో ఉదాహరణ. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, నేను ఈ రోజున ఇక్కడ దీపాలు వెలిగించాను, నిజమే, కానీ వెలుగు కావలసింది గుడిలోని దైవానికి కాదు. మనసులో దైవాన్ని ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరూ నడిచే దేవాలయమే అని గుర్తుంచుకోండి. మన అంతశ్చేతనలోని ఆలయాలు, అంతరాలయాలు ప్రకాశవంతం, నిర్మలం కావడానికి దీపాలు వెలిగించాలి. భగవాన్ ఇంకా ఏమన్నారంటే, చిన్న చిన్న గుట్టల మధ్య నెలకొన్న పుట్టపర్తి బుక్కపట్టణం పేర్లు నేడు హిమాలయాల్లో సైతం ప్రతిధ్వనిస్తున్నాయి. మీలో ప్రతి ఒక్కరూ ఆ పేరు ప్రతిష్టలు నిలబెట్టడానికి పాటుపడాలి. అందుకు ప్రేమ, అణకువ, స్థితప్రజ్ఞత, ప్రసాద బుద్ధితో కూడిన జీవితం గడపడమే మార్గం అని అన్నారు. మనం పుట్టపర్తిని ప్రేమించే భక్తులం కావచ్చు, భగవాన్ సంస్థల్లో విద్యార్థులం కావచ్చు. మనం కూడా చిన్న పట్టణమైన బుక్కపట్టణం వలె భగవాన్ చరిత్రలో, వైభవంలో చిన్న పాత్ర పోషించగలిగేలా వారి జీవితం నుండి నేర్చుకునే ఈ సుగుణాలు ఇంకా ఇంకా మనలో వృద్ధి చెందాలని ప్రార్థిద్దాం.